శ్రీ పరమాత్మనే నమః. అథ తృతీయోధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే. బుద్ధిం మోహయసీవ మే. తదేకం వద నిశ్చిత్య. తదేకం వద నిశ్చిత్య. येन श्रेयोऽहमाप्नुयाम्. येन श्रेयोऽहमाप्नुयाम्. अर्जुन उवाच ध्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव. व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे. तदेकं वद निश्चित्य. येन श्रेयोऽहमाप्नुयाम्. अर्जुन उवाच ध्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव. व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे. तदेकं वद निश्चित्य. येन श्रेयोऽहमाप्नुयाम्. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం ఈరోజు ప్రారంభించబడుతోంది. అయితే ముందుగా ఈ అధ్యాయాన్ని గురించినటువంటి వివరణలోకి వెళ్ళే లోపల అసలు ఈ అధ్యాయం ఎందుకు ప్రస్తావనలోకి రాబడింది, కృష్ణ పరమాత్మ అర్జునుడి రూపంగా మనందరికీ ఏ విధమైనటువంటి సలహా ఇవ్వదలుచుకున్నాడు, ప్రపంచంలో ఏ విధంగా మనం జీవించాలి అనేటువంటి విషయం పట్ల మనకు అవగాహన కలపడానికి ఏర్పాటు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి తెలియపరిచేది. కాబట్టి దీన్ని కర్మయోగం అనడం జరిగింది. ఎందుకనంటే ఈ సృష్టిలో పుట్టినటువంటి ఏ ప్రాణి కూడా కర్మ చేయకుండా ఉండే అవకాశం లేదు. కర్మ అంటే పని. అంటే ఇక్కడ కర్మ అనేటువంటి మాటకి నిర్వచనంగా తీసుకోవాలనంటే అది చాలా విస్తృతము, అత్యంత సూక్ష్మమైనటువంటిది కూడా అయింది. ఎందువలనగా కర్మ లేనటువంటి పరిస్థితి లేదు, అందువలన అది విస్తృతమైంది. తరువాత మన చేత నిర్వహించబడేటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి విషయాలు కూడా, అనగా సపోజ్ ఒక ఆలోచన మనలో కలిగింది, అది ఒక కర్మ. కనురెప్పలు కొట్టుకున్నాం, అదొక కర్మ. శ్వాస తీసుకున్నాం, అదొక కర్మ. శ్వాస విడిచిపెట్టాం, అదొక కర్మ.
సో ఇటువంటి నిర్వచనాన్ని కనుక సూక్ష్మ రీతిలో మనం ఆలోచించేటట్లయితే కర్మ లేకుండా ఉండేటువంటి ప్రాణి ఏది ఈ ప్రపంచంలో సృష్టిలో లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న తేడా ఏమిటి అంటే, అటువంటి కర్మ మనం చేసేటప్పుడు మన యొక్క స్వార్థం గురించి ఆలోచన లేకుండా దాన్ని మన యొక్క విద్యుక్త ధర్మంగా భావిస్తూ ఆ చేసిన కర్మ యొక్క ఫలాన్ని ఆశించకుండా, మూడవ విషయం ఆ కర్మ భగవదార్పితంగా చేయడం ద్వారా మన చేత ఏ కర్మ నిర్వహించబడినప్పటికీ అది ఆ కర్మ యొక్క ఫలం అనగా పాపం కానీ పుణ్యం కానీ అది మనను బంధించదు. ఆ విధంగా కర్మ నిర్వహించినప్పటికీ మనం కర్మ చెయ్యని వాళ్ళంగా అవుతాము. ఎందుకంటే ఆ కర్మ బంధం మనల్ని బంధించడం లేదు కనుక మనం వచ్చే జన్మలకి మళ్ళీ కావాల్సినటువంటి రాసబాట ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా జరుగుతుందనే విషయాన్ని మనకి తెలియపరచడం కోసం ఈ అధ్యాయాన్ని ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఇందులో ఏమిటి అంటే, అసలు మానవుడు కర్మ ఎందుకు ఆచరించాలి, ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా ఆచరించకూడదు, ఆచరిస్తే వచ్చే ఫలితం ఏమిటి, సకామంగా కర్మ చేస్తే కలిగే ఫలితం ఏమిటి, నిష్కామంగా చేస్తే కలిగే ఫలితం ఏమిటి, ఇటువంటి విషయాల గురించినటువంటి సంపూర్ణమైన అవగాహన తెలియపరిచేటువంటిది కనుక దీన్ని కర్మయోగము అనడం జరిగింది. ఇకపోతే ఈ అధ్యాయానికి పూర్వ అధ్యాయం అనేటువంటి సాంఖ్యయోగం అనేటువంటి రెండవ అధ్యాయానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఎందుకంటే ఒక ప్రస్తావన తర్వాత రెండవ ప్రస్తావన వస్తోంది, మెట్టుగా మనకి చెప్పుకుంటూ తీసుకెడుతున్నాడు ఆయన పైకి మనందరినీ కూడా. సో ఆ సాంఖ్యయోగం చెప్పినప్పుడు మొట్టమొదట్లో అర్జున విషాదం కలిగిన తర్వాత అర్జునుడు నిర్వీర్యుడైపోయి కర్మ చెయ్యను నేను, తను క్షాత్రియుడు, క్షాత్రధర్మమైనటువంటి ధర్మయుద్ధాన్ని చేయడం కూడా తన కర్తవ్యం అయినప్పటికీ కూడా చేయకుండా విముఖుడు అవడం వలన అతన్ని ఉద్దీపించి అతన్ని ఉత్ప్రేరకుని చేసి అతని చేత యుద్ధం చేయించాలనే ఉద్దేశంతో సాంఖ్యయోగంలో మొట్టమొదటగా జ్ఞానాన్ని గురించినటువంటి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, మానవ జన్మకు వచ్చిన ప్రతివాడు కూడా పరమాత్మ యొక్క ప్రతిరూపము కావున పరమాత్మ యొక్క ప్రతిరూపంగా ఉన్న ప్రతివాడు కూడా పరమాత్మ యొక్క ప్రీత్యర్థం కర్మ చేయాలి తప్ప నా స్వార్థం కోసం చేయడం అనేటువంటి విషయాన్ని నుంచి అతను దూరం కావాలి. ఈ జ్ఞానం మిగతా ప్రాణుల్లో లేదు. 84 లక్షల జన్మకు వచ్చిన మనకు మాత్రమే ఈ శక్తి, తార్కిక జ్ఞానము, విచక్షణా జ్ఞానము అనేవి మనకి ఇవ్వబడినాయి. కాబట్టి అతన్ని ఆ వియోగంలోంచి దూరం తీసుకురావడం కోసం మొట్టమొదటిగా జ్ఞానాన్ని చెప్పాడు సాంఖ్యయోగంలో. ఎందుకని, ఒక పని మామూలుగా మనం ప్రపంచంలో చేయాలనుకునేటట్లయితే దాన్ని గురించినటువంటి అవగాహన మన మనస్సులో ఉండాలి. అదే జ్ఞానం. అంటే ఒక వస్తువు తయారు చేయాలనుకుంటున్నాం, ఆ వస్తువు యొక్క రూపం నీ మనసులో ఒక ఏర్పాటు జరిగి ఉండాలి. దాని ప్రకారంగానే నువ్వు పని చేయగలవు. అవునా కదా? కొత్తగా నువ్వు సృష్టి చేస్తున్నావు, ఒక బంగారు నగ చేస్తున్నావు, లేకపోతే చెక్క బొమ్మ తయారు చేస్తున్నావు. ఆ బొమ్మ ఇలా ఉండాలనేది నువ్వు ఒక ఊహ నీ మనసులో ఒక స్థిర రూపం ఏర్పడినప్పుడు దానికి అనుగుణంగా నువ్వు కర్మ చేసుకుంటూ పెడుతున్నావు. అయితే నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నువ్వు పరమాత్మ చేతిలో చేయబడినటువంటి బొమ్మవి. కాబట్టి నీవు కర్మ చేసేటప్పుడు పరమాత్మ ప్రీత్యర్థంగా కర్మ చేయాలి తప్ప, పరమాత్మ తరఫున నువ్వు పనిచేయాలి తప్ప నీ తరఫున పనిచేయటం, ఈ శరీరం ధరించాను కనుక నా కోసం, నా కుటుంబం, నా ఇది అనుకునేటువంటి భావన లేకుండా కర్మ చేయడం కోసం మొదటగా జ్ఞానాన్ని చెప్పడం జరిగింది. నీవు ఆత్మస్వరూపానివిరా నాయన, ఏ కర్మలు నిన్ను బంధించవు. కర్మ చేసి నాదనుకుంటే బంధిస్తున్నాయి. కాబట్టి కర్మ చేసేటప్పుడు నిష్కామంగా కర్మ చేయననే విషయాన్ని చెప్పడానికి మొదట జ్ఞానం చెప్పి తర్వాత కర్మయోగానికి అక్కడ కర్మ చేయాల్సిన అవసరం చెప్పాడు. అక్కడ కర్మ చేసేటప్పుడు నిష్కామంగా చేయమన్నాడు. నిష్కామంగా కర్మ చేయడానికి అవసరమైనటువంటి సాధన చతుష్టయం ఏమిటి అంటే, మొట్టమొదటగా నువ్వు కర్మ చేసేటప్పుడు విషయాసక్తిలోకి వెళ్ళకు. అంటే చూడగానే ఒక విషయం, ఒక పదార్థమో, ఒక వస్తువు చూడగానే దాని మీద ఆసక్తి నువ్వు పెంచుకుంటే దానివల్ల కామం వస్తుంది, కోరిక. ఈ కోరికే నువ్వు కర్మ చేయడానికి కారణం అవుతోంది. కాబట్టి నువ్వు ఈ కామాన్ని
కర్మ చేయడానికి వాడుకునేటప్పుడు నీవు ఏదైనా ప్రతిబంధకం వచ్చేటట్లయితే, అడ్డంకి వచ్చేటైతే, ఎవరన్నా మంచి మాట చెప్తే నీకు అది కుదరకపోతే నువ్వు క్రోధాన్ని ద్వేషాన్ని పెంచుకుంటున్నావు. తద్వారా నీ యొక్క సంయమనం కోల్పోతున్నావు. తద్వారా నీ బుద్ధి నాశనం అయిపోతుంది. తర్వాత చెప్పలేనటువంటి నాశనం జరిగిపోతుంది. అందువలన కర్మను చేయటం అనేది కోరికను పెంచుకోవడం వలన కర్మ చేయాల్సి వస్తుంది. ఎల్లప్పుడూ ఎంతకాలం నువ్వు ఈ కర్మ నీ కోసం చేసుకుంటున్నప్పుడు, ఆ వస్తువు నాకు కావాలని అనుకున్నాను, దానికోసమే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అప్పుడు దాన్ని ఎప్పుడైతే నా కోసం చేసుకుంటున్నానో ఇటువంటి కష్టాలన్నీ నాకు వచ్చే అవకాశం ఉంది. అదే సపోజ్ నిర్వికారంగా ఇది ఆశ్రమానికి చేయాలి, లేకపోతే సంఘానికి ఉపయోగపడాలి, నన్ను ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థితిలో పెట్టాడు భగవంతుడు. కాబట్టి ఇది నా బాధ్యతగా నేను చేయాలి తప్ప దీని నుంచి ప్రతిఫలాన్ని ప్రలోభాన్ని నేను పొందకూడదు అనేటువంటి స్పృహతో నువ్వు ఎప్పుడు ఇది చేస్తున్నావో అది భగవంతుడి ప్రీత్యర్థం అవుతోంది. అక్కడది నువ్వు కర్మ చేసినా అది నిన్ను బంధించడం లేదు. ఇట్లా కొంతకాలం చెప్పుకొచ్చాడు. చూడండి, పరమాత్మ చెప్పుతున్న విషయాలలో అర్జునుడు మనలాంటి వాడే కాబట్టి రకరకాలైనటువంటి మాటలు చెప్పేటప్పటికీ మనకంతా కూడా కన్ఫ్యూషన్ అయిపోయింది. అర్జునుడు కూడా అదే అయిపోయింది. ఇదైన తర్వాత ఏం చేశాడు? పోనీ కర్మ చేయడం మాట్లాడుతున్న తర్వాత ఎవడైతే ఇంద్రియాలని వశంలోకి తెచ్చుకుని మనస్సును నిగ్రహించుకుని ఎవడైతే పరమాత్మ రూపంగా నిర్మలంగా ఎల్లప్పుడూ పరమాత్మ ధ్యానం చేస్తూ వాడి ప్రపంచంలో బతుకుతున్నాడో వాడు అదేంటి సమాధి స్థితిని పొందుతున్నాడు. తద్వారా వాడు నన్ను పొందుతున్నాడు. ఇంకో మాట చెప్పాడు. 3 రకరకాలైనటువంటి మాటలు పరమాత్మ ఒకే అధ్యాయంలో చెప్పేటప్పటికి పాపం మనలాంటి అర్జునుడికి చాలా కష్టం కలిగింది. ఇందులో ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో అడుగుదామని అనుకునేటప్పటికీ ఎప్పుడైతే సమాధి స్థితి ఆ విధంగా వాడు నన్ను పొందుతాడు మానవుడు అని చెప్పాడో అయితే వాడెట్లా ఉంటాడు అని మొదటి ప్రశ్న వేశాడు. అదే స్థితప్రజ్ఞుడి గురించినటువంటి సంభాషణ. సో అప్పుడు అడిగాడు కాబట్టి ఇమీడియట్గా స్థితప్రజ్ఞుడి గురించి 55 నుంచి 72 శ్లోకాల వరకు వాడి యొక్క లక్షణాలు ఏంటి, వాడు ఎలా ఉంటాడు, ఎలా తింటాడు, ఎలా పండుకుంటాడు, ఏ విధంగా ప్రవర్తిస్తుంటాడు, ఆఖరికి వాడు ఈ స్థితప్రజ్ఞత్వంలో బ్రాహ్మీ స్థితి ఎలా పొందుతాడు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి సాంఖ్యయుగంలో చివరి వరకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ విధంగా అర్థమైన తర్వాత అసలు అంతకుముందు ఉన్నటువంటి సందేహం ఏదైతే ఉందో, ఏంటి నేను కర్మ చేయాలా లేదా జ్ఞాన మార్గంలో వెళ్ళాలా, నువ్వు అది చెప్తున్నావు ఇది చెప్తున్నావు, నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నాకు ఏదో ఒకటి చెప్పు, 2-3 చెప్తే నా అర్థం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తూ ఉంటాం. జనరల్గా పనిచేస్తున్నప్పుడు ఆఫీసర్ గారు పిలిచి ఓ పని అప్ప చెప్తాడు, ఇది కాదు ఏదో వచ్చింది చూడవయ్యా అని చెప్పి. తర్వాత ఎవడో ఇంకోటి వస్తాడు, వచ్చేటప్పుడు ఈయన పని కూడా చూడవయ్యా అని చెప్పి అంటాడు. వాడు కోపం వస్తుంది. కోపం వచ్చి ఇప్పుడు పిలిచి ఆయనది చెప్పారు, మళ్ళీ పిలిచి ఇది చేస్తున్నారు, అది మొదలెట్టకుండానే ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి, అది చేయాలా ఇది చేయాలా అని ఎదురు మన మీద స్టార్ట్ చేస్తాడు. అర్థమైందా? ఎందుకని మనకు ఒక్కసారిగా 2-3 పనులు చెప్పేస్తే చిరాకు వచ్చేస్తుంది. సో అందుకని అర్జునుడి పరిస్థితి మనలాగానే కాబట్టి 2 మార్గాలు రకరకాలుగా చెప్పేటప్పటికి చాలా విసుగు కోపం వచ్చేసింది. ఇవన్నీ చెప్తున్నావు బాగానే ఉందయ్యా, ఇందులో ఏది చేయాలో చెప్పు నాకు. కర్మ మార్గం మంచిదా, మన జ్ఞాన మార్గం మంచిదా? ఒకప్పుడేమో జ్ఞానం చాలా గొప్పదంటావు, ఒకప్పుడేమో కర్మ చాలా మంచిది, దానివల్ల మోక్షాన్ని వెళ్ళిపోవచ్చు అని చెప్తావు. ఏంటిది? నువ్వు ఇట్లా కన్ఫ్యూజన్గా మాట్లాడితే నాకు కుదరదు, నాకు ఏదో ఒకటి తేల్చి చెప్పు కరెక్ట్గా, అది నేను చేస్తా. అంతేగాని ఇట్లకైతే కాదని అతని ప్రశ్నతో ఈ అధ్యాయం మనకి స్టార్ట్ అవుతాం. సో ఆ విధంగా కిందటి అధ్యాయానికి ఈ అధ్యాయానికి సంబంధం ఏమిటి అంటే అదనమాట. అర్థమైందా? కాలా సరే. కాబట్టి ఈ పరిస్థితిలో ఇప్పుడు ఆయన అర్జునుడిని ప్రశ్న వేయడం స్టార్ట్ చేశాడు. సో ఆ విధంగా మొదటి శ్లోకం అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. సో అందుకనే ఇది అర్జున వాచ. సో దీంట్లో చూడండి, మొదటి శ్లోకం జనార్దన, ఓ కృష్ణ, బుద్ధి జ్ఞానము కర్మణ కర్మము కంటే యాయసి శ్రేష్టమైనది అని తే నీ యొక్క మతాచేత్ అభిప్రాయమైనచో తత్ అప్పుడు కేశవ ఓ కృష్ణ ఘోరే భయంకరమైనటువంటి కర్మణి అనగా యుద్ధం అనేటువంటి ఈ కర్మమునందు నన్ను
కిం ఎందువలన నియోజయసి ప్రవర్తింపజేయుచున్నావు. ఏందయ్యా నువ్వు కర్మ చేయడం కన్నా జ్ఞానం గొప్పదని అనుకునే నీ అభిప్రాయం అయితే నన్ను ఈ ఘోర పాపకరమైనటువంటి యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? ఈ కర్మ చేయడం అన్యాయం కదా. కర్మ కన్నా జ్ఞానం మంచిది అన్నావు కదా, నన్ను జ్ఞాన మార్గంలోకి వెళ్ళమని చెప్పచ్చు కదా. ఈ యుద్ధం ఎందుకు చేయమంటున్నావు నన్ను? ఎందుకంటే ఇంతకుముందు అంతా చెప్పాడు కదా విషాద యోగంలో, నువ్వు క్షత్రియుడివి, క్షత్రియ ధర్మం, ధర్మయుద్ధం చేయడం క్షత్రియ ధర్మం. కాబట్టి ఆ యుద్ధం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే. చెయ్యి, విజయం సాధించావా రాజ్యాన్ని ఏలుకో, లేదా వేరే స్వర్గాన్ని పొందు, అంతేగాని కర్మ చేయకుండా ఉంటాను వీల్లేదు, ధర్మయుద్ధం నువ్వు చేయాల్సిందే అని చెప్పావు. కర్మ చేయమన్నావు అక్కడ. కానీ 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నన్నేమో జ్ఞాన మార్గం చాలా మంచిది, నేను ఆత్మస్వరూపాన్ని అది ఇది అని చెప్పి అటు మాట్లాడుతున్నావు. చాలా కష్టంగా ఉంది. నీ దృష్టిలో ఏది మంచిది? ఒకవేళ జ్ఞాన మార్గం మంచిది అనుకున్నట్టుగా నన్ను యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? అందరిని చంపడం, ఈ పాపాలు ఇవన్నీ ఎందుకు చేయాలి? అందుకని నాకు ఏం అర్థం కావట్లేదు బాబు, సరిగా చెప్పమని చెప్పి అడిగాడు. సో ఇక్కడ సమస్య ఆశ్రమంలో కూడా మొదలైంది అనుకున్నాము. యోగం అంటారు గురువుగారు, మొదట్లో యోగం నేర్చుకుంటే చాలు అంటే జ్ఞానం నేర్చుకుంటే చాలు అన్నారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆ సేవా ప్రపంచ విషయాల్లో గుణాలు కూడా మార్చుకోవాలని చెప్పి మళ్ళీ అంటున్నారు. ఆ సేవా కార్యక్రమం ఈ సేవా కార్యక్రమాన్ని కర్మ చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు సేవా కార్యక్రమాలు ఎందుకు చేయబడుతున్నాయి ఆశ్రమంలో? మన గుణాలు మారడానికి. ఎంతసేపు స్వార్థంతో మనం, మన కుటుంబం, మన ఆశ్రమం అనే ఆలోచన కాకుండా కొద్దిగా మన యొక్క పరిధిని, ఆశ్రమం అనే పరిధిని విస్తృతపరిస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్ళు మనవే, రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ మనవే, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మనవాళ్లే. సో ఈ విశాలత్వానికి ఎప్పుడైతే మనం వెడుతున్నామో మన యొక్క పరిధి మారుతోంది, మనలో స్వార్థ బుద్ధి నెమ్మదిగా తగ్గిపోతోంది. అప్పుడు నువ్వు చేస్తున్న కర్మ పట్ల నీకు ఒక ఏకాగ్రత, వైరాగ్యం, అది నీకు జ్ఞానానికి మార్గం తీస్తోంది. ఆ విధంగా ఆశ్రమంలో చేస్తున్నటువంటి కర్మల యొక్క అర్థాన్ని మనం ఆ విధంగా అన్వయించుకోవాలి. అంతేగాని ప్రతిసారి రమ్మంటున్నాడు, నేను వెళ్ళి విడిచిపెట్టి రాలేను, నా వల్ల కాదు, నాకు కుదరదు, ఇట్లాంటి ఆలోచనలు చేసుకుని అంటే సంకుచితంగా ఆలోచించకండి. ఇంటి దగ్గర అసౌకర్యం లేదని ఎవరు అనడంలా, కానీ నువ్వు చేస్తున్నటువంటి పెద్ద పనిలో ఆలోచించేటట్లయితే నీ ఇల్లు నీ సుఖం ముఖ్యమా? లేక 100 మందికి దాదాపు స్కూల్కి వెళ్తే మనం 200-250 మంది పిల్లలకు మనం సేవ చేస్తున్నాం. అంతమందికి ఈ రాణి విద్య మన గురుదేవుల ద్వారా ఇప్పించబడినటువంటి విద్యను అందజేస్తున్నాం అంటే ఈ నిజంగా ఎంతో ఉత్కృష్టమైనటువంటిది. ఆ సేవలో మనందరం భాగస్వామ్యం అవుతున్నాం. సో ఆ విధంగా అక్కడ మనకు స్వార్థం లేదు, నేను నా ఇల్లు అనేటువంటి సంకుచిత భావం లేదు, విశాలత్వం అవుతుంది. ఆ విధంగా నీ పరిధిని పెంచుకో, అప్పుడు నీ హృదయం విశాలం అవుతుంది, అప్పుడు ప్రపంచం అంతా నీదే. సో ఆ భావంలోకి రమ్మంటున్నాడు కృష్ణ పరమాత్మ. దాన్ని ఆచరించడానికి ప్రయత్నం జరుగుతోంది ఆశ్రమంలో. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమిటి? ఇక్కడ అర్జునుడి ఉద్దేశం ఏంటి? జ్ఞానము కర్మము కంటే శ్రేష్టమైందని నీ అభిమతం అయ్యేటట్లయితే ఈ భయంకరమైన కర్మలో నన్ను ఎందుకు తోస్తున్నావు? ఇది అతని ప్రశ్న, మొదటి ప్రశ్న. ఎందుకని విరుద్ధ స్వభావాలు కలిగినటువంటి 2 ప్రతిపాదనల్ని ఆయన సాంఖ్యయోగంలో చెప్పడం జరిగింది. మొదట జ్ఞానము, తర్వాత కర్మము. కాబట్టి ఇందులో ఏది కరెక్టో చెప్పు నాకు, నన్ను ఈ యుద్ధంలో ఏం తోస్తున్నావు? ఇది కర్మ, యుద్ధం చేయడం కర్మ. జ్ఞాన మార్గం అంటావా? ఏం చేయకుండా కూర్చోవడం హాయిగా, అది జ్ఞానం, సమాధి స్థితిలో ఉండడం. అయినా కూడా వాడు కూడా చేస్తాడనే సంగతి ఇప్పుడు చెప్పాలి వీడికి. ఆ జ్ఞానంలోకి వెళ్ళిన వాడు కూడా కర్మ చేస్తాడు అని చెప్పడం, వాడికి నిరూపణ చేయాలి. అందుకోసం ఈ ప్రస్తావన వస్తుంది. సరే చూడండి, ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం. కాబట్టి అక్కడ కిందటి దాంట్లో ఒక 3 శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే కర్మ కంటే బుద్ధి యోగం చాలా శ్రేష్టమైందని చెప్పాడు. ఇదేందిరా, మొట్టమొదటంతనే కర్మ చేయమని అన్నాడు, ఇప్పుడేమో బుద్ధి మంచిది అంటాడు, కనుక జ్ఞానం మంచిది అంటాడు అనేప్పటికీ వీటికి అనుమానం వచ్చింది. కొద్దిసేపు ఏమో అటు మాట్లాడుతున్నాడు, కొద్దిసేపు ఇటు మాట్లాడుతున్నాడు, ఇందులో ఏది కరెక్ట్ అనే అనుమానం అప్పుడే వాడి ప్రస్తావన వచ్చింది. తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళేటప్పటికి కర్మాణ్యేవాధికారస్తే మా ఫలేచు కదాచన, నువ్వు కర్మ చేయడానికి మాత్రం నీకు అధికారం ఉంది, కానీ ఫలాన్ని ఆశించడానికి నీకు అధికారం లేదురా, నువ్వు కర్మ చేసుకుంటూ వెళ్ళిపో, లే యుద్ధం చేయి అని చెప్పి వీడిని మళ్ళీ కర్మయోగంలోకి లాక్కొచ్చాడు.
అవి మొదటేమో బుద్ధియోగం చాలా మంచిదని చెప్తున్నాడు ఒక చోట 49, 50, 51 శ్లోకాలు. అంతకుముందేమో కర్మ మంచిది, నువ్వు కర్మ చేయడానికి నీకు అధికారం ఉంది కానీ ఫలితాన్ని గురించి లేదు, అందువల్ల యుద్ధం చేయి, అంతకని నీకు మార్గం లేదని అప్పుడు చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా చూడడానికి చాలా విభేదంగాను విరుద్ధంగాను కనపడడం వచ్చేటప్పటికి న్యాచురల్గా మనందరికీ కలిగే సందేహమే ఆయనకు కూడా కలిగింది. అయిన తర్వాత అప్పుడు అడుగుదామని అనుకుంటుండగా ఈలోపు కృష్ణుడు ఏం చేశాడు టక్కన, నీ బుద్ధి ఎప్పుడైతే నిలకడ చెంది నాలో ఉండిపోతుందో నీకు సమాధి స్థితి కలుగుతుంది, తద్వారా నువ్వు మోక్షం పొందుతావు, నన్ను చెందుతావు అని మళ్ళీ ఇంకో మాట చెప్పాడు. ఇదేదో మళ్ళీ ఇదో కొత్త విషయం చెప్తున్నాడు. ఆడేవాడు ఆ బుద్ధి నిలకడగా ఉండేవాడెవడు, వాడి సమాధి ఏమిటి, వాడిని ఏమంటారు, ఏమిటి అటువంటి స్థితప్రజ్ఞుడిని ఏమంటారు, వాడి లక్షణాలు ఏమిటని అది ఓ ప్రశ్న వేశాడు మొట్టమొదటి. దాని మీద మొత్తం చెప్పుకుంటూ వచ్చి ఒక 18 శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చి అక్కడ సాంఖ్యయోగాన్ని కంప్లీట్ చేశాడు పరమాత్మ. ఆఖరికి చివరికి కంక్లూజన్ ఏమిటి, దాంట్లో సమాధి స్థితిలోకి వచ్చిన వాడు పొందేటువంటి పరిస్థితి ఏమిటి అంటే వాడు బ్రాహ్మీ స్థితి పొందుతాడు, అంటే బ్రహ్మంలోనూ ఉంటాడు. వాడి వలన కర్మలు నిర్వహించబడినా లేక ఇంద్రియాల యొక్క అవసరం ప్రకారం అవి చేస్తున్నా వాడు ఎల్లప్పుడూ వాటికి విడిగా ఉంటాడు. అంటే వాడు మామూలుగా అన్నం తింటూ ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు, మనలాగా చేస్తూ ఉంటాడు. అంత మాత్రం చేత వాడు జ్ఞాని కాదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. మనందరికి అనుమానం ఏంటంటే గురువుగారు బాగా మామూలుగా మనతో పాటు అన్నం తిన్నాడు, వీడు మనతో తిన్నాడు, వీడు మనలాంటివాడే కదా అని ఒక అభిప్రాయంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో వాడు తినేదానికి వీడు తినేదానికి తేడా ఉంది. సో ఆ విధమైనటువంటి కేవలం కంటితో చూసి మనం ఒక నిర్ణయానికి రావడం తప్పు అనేది రుజువు చేయడానికి ఆయన ఆ ప్రయత్నం చేయడం జరిగింది. అందువలన జ్ఞాని ఇంద్రియాలతో పని చేస్తున్నప్పటికీ ఆయన యొక్క దృష్టి ఎక్కడ ఉంటుంది అంటే నిర్విచారంగా వైరాగ్యంలోనూ ఉంటాడు. ఒకవేళ పని నిర్వహించబడాల్సి వస్తే ఇంద్రియాల ద్వారా సమాజానికి కావాల్సింది లేక భగవంతుడి యొక్క ప్రీతి కోసం కర్మ చేస్తూ ఉంటాడు తప్ప నా స్వార్థము, నా కొరకు, నా కుటుంబం కొరకు అనేటువంటి ఆలోచన అతనికి ఉండదు. ఎందుకని అతను పరిపూర్ణమైనటువంటి వైరాగ్య స్థితిలో, ఆత్మనానంద స్థితిలో ఉన్నాడు కనుక అతని వలన అటువంటి ఆలోచనలు రావు. సో ఈ విధంగా 2 రకాలుగా చెప్తున్నాడు. చేసేటప్పటికీ ఇక సమాధి స్థితి గురించి అడిగాడు, స్థితప్రజ్ఞుడి గురించి చెప్పేయడం అయిపోయింది. ఇప్పుడు మొదటి డౌట్కి వచ్చాడు, ఈ రెండిట్లో ఏది కరెక్టో నాకు చెప్పు అని. ఏది కర్మ మార్గం మంచిదా, జ్ఞాన మార్గం మంచిదా? ఒకవేళ జ్ఞాన మార్గం మంచిదంటే నన్ను ఇప్పుడు యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? ఇది కర్మే కదా, పైగా ప్రమాదకరమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి కర్మ, అందరిని చంపడం. అదే ఘోర, అర్థమైందా? భయంకరమైనటువంటిది. అటువంటి పని అన్ని నా చేతి ఏం చేస్తున్నావు అని అడిగాడు. అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 2వ ప్రశ్న దాంట్లోకి పెడుతున్నాడు. 2వ శ్లోకంలో టీకా తాత్పర్యం. వ్యామి శ్రేణేవా మిశ్రమమైన దాని వలేనున్న వాక్యం చేత మే నా యొక్క బుద్ధిని మోహయవిసీవా అనగా కలవరపెట్టుచున్నవాని వలె ఉన్నావు. అహం నేను ఏనా దేని చేత శ్రేయస్సును అప్నుయాం పొందగలను తదేకం అట్టి ఒక్కదానిని, కర్మమో జ్ఞానమో ఏదో ఒకదాన్ని నిశ్చయించి వదా చెప్పుము. నువ్వు అటుదేమో కాసేపు వాయించి ఇటు కాసేపు వాయిస్తే నా వల్ల కాదు, నేను డిసైడ్ చేసుకోలేకుండా ఉన్నా. అర్థమైందా? అందువలన నువ్వు చెప్పేవి 2 మిశ్రమైన దానిలో ఉండే, కాసేపు అటు వాయిస్తున్నావు, ఇటుకి వాయిస్తున్నావు, ఏటు నేను వెళ్ళాలో తెలియడం నాకు అంత పరేషాన్ అయిపోతున్నది. అందుకని చెప్పి నువ్వు మాట్లాడే మాటల వల్ల నా బుద్ధి కలవరం పడిపోతుంది. అటు చేయాలి తెలియదు, ఇటు చేయాలి తెలియటం లేదు. అందువలన నేను దేన్ని చేస్తే నాకు శ్రేయస్సు కలుగుతుందో, నా క్షేమమో అటువంటి దాన్ని ఏదో ఒకదాన్ని చెప్పు. 2 మాట్లాడకు, నేను నా వల్ల కాదు. కాబట్టి కావున నేను దేనిచే శ్రేయస్సును పొందగలను అట్టి ఒకదానిని, కర్మమా జ్ఞానమా ఏదో ఒకదాన్ని నిశ్చయించి నాకు చెప్పు. నువ్వు డిసైడ్ చేసుకుని చెప్పు నాకు. అంతేగాని అది చేస్తే కాసేపు అట్టా ఉంటుంది, ఇది చేస్తే కాసేపు ఇట్టా ఉంటుందని 2 చెప్తే నేనేదో నిర్ణయం చేసుకోలేకున్నా. నాకు నిర్ణయం తెలిస్తే నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది? అంతే కదా. సో అందువలన నువ్వు ముందు డిసైడ్గా నేనేం చేయాలో.
నువ్వు డిసైడ్ అయ్యి అప్పుడు నాకు అడ్వైజ్ చేయి అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ ఏమిటంటే ఆయన కృష్ణమూర్తి చెప్తున్నటువంటి వాక్యాల వలన లేక 2 రకాలైనటువంటి సిద్ధాంతాల వలన నాకు మనస్సులో కలవరం కలుగుతోంది కాబట్టి నన్ను చెప్పమని అడుగుతున్నాడు. నిజానికి అది కలవరం కాదు, మనం అర్థం చేసుకోవడంలో లోపం. ఎందుకని ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయాన్ని బట్టి చెప్పాల్సి వచ్చింది. నీకు కూర్చున్న తర్వాత అన్ని విషయాలు చెప్పాలి, అవునా కదా? ఒకే విషయాన్ని చెప్పి వదిలేయాలా? అప్పుడు సంపూర్ణం కాదు కదా అది. కాబట్టి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయాన్ని గురించి ప్రస్తావించినప్పుడు దాని యొక్క ప్రాముఖ్యతని, దాని యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క విశిష్టతని నీకు చెప్పడం జరుగుతుంది. అంత మాత్రం చేత రెండోది పనికిరాదని అర్థం తీసుకోవడానికి వీల్లేదు. ఆ సందర్భంలో దాని యొక్క గొప్పతనం. ఇప్పుడు కర్మ మార్గం ఉంది. కర్మ మార్గాన్ని పాటించేటప్పుడు ఒరే నాయన, అది నీ మొట్టమొదటిగా నీ యొక్క విద్యుక్త ధర్మం అని చెయ్యి. అప్పుడు నాకు వెంటనే నాకేంటి వస్తుంది అనేది మాట రాదు కదా. ఇది ఒక డ్యూటీ అన్నప్పుడు తర్వాత ఫలాపేక్ష లేకుండా చెయ్యి, అంటే ఇది చేస్తే నాకు ఇది రావాలా అనేటువంటి ఆలోచన లేకుండా కర్మ చేయాలి, నేను ఇది నా డ్యూటీ, నేను పని చేస్తా. దానివల్ల ఎవరు సంతృప్తి పొందుతారో నాకు అనవసరం, ఇది నాకు అప్పచెప్పబడిన డ్యూటీ, నేను చేస్తాను, ఫలాపేక్ష లేకుండా చెయ్యి. మూడోది భగవదార్పితంగా చెయ్యి. ఈ చేసే పని నా శరీరాన్ని పరమాత్మ ఆ కర్మ చేయడానికి వాడుకుంటున్నాడు ఒక యంత్రంలాగా, కాబట్టి ఇందులో నా ప్రమేయం లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి అనేటువంటి స్పృహతో నువ్వు ఎంతకాలం అయితే పని చేసుకుంటూ వెడుతున్నావో, నువ్వు ఆఖరికి ఎవరినైనా మర్డర్ చేసినా కూడా నీకేమి పాపం అంటదని తర్వాత అధ్యాయాల్లో మనకు చెప్పుకొస్తాడు. ఒక జ్ఞాని అయిన వాడు ప్రపంచం మొత్తాన్ని పొడి చేసి చంపేసినా కూడా వాడికి మర్డర్ చేసిన పాపం అంటదంటాడు. అంటే అర్థం ఏమిటి? వాడు మర్డర్ చేస్తాడనే కాదు, అక్కడ ఒక ఉత్ప్రేక్ష అలంకారం, చాలా పెద్ద పోటీ. దీని కింద మనకు ఉదాహరణగా చెప్పి అన్ని మర్డర్లు చేసినా కూడా వాడికి ఏం అంటుకోదని అంటే అర్థం ఏమిటంటే వాడి దరిదాపుల్లోకి పాపం అనేది రాదు అని చెప్పడానికి అక్కడ ఆ విధంగా చెప్పడం జరిగింది. సో దాన్ని తీసుకుని మా వాడు మర్డర్ చేసినా ఏమి అంటుంది పాపం అన్న, నువ్వు కత్తి పుచ్చుకుని అందరిని కనపడి మండలంలో పొడుచుకుంటూ వెళ్తానంటావా? అప్పుడు నువ్వు జ్ఞానివి కాదు. అర్థమైందా? విపరీత జ్ఞానం అంటారు దాన్ని. ఇప్పుడు ప్రపంచం అంతా వెళ్తున్నది అదే. ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ఒక చిన్న సలహా చెప్పగానే దానిలోంచి విపరీత జ్ఞానం వెంట్రుకలు తీయడం మొదలవుతోంది. ప్రపంచం అంతా దీంతో నిండిపోయింది. ప్రతిదానికి వాడి కంటికి కనబడేటట్టు చెప్పాలని వాళ్ళ ఉద్దేశం. కానీ దురదృష్టవశాత్తు ఎన్నో విషయాలు మన కంటికి కనపడడం జరుగుతున్నాయి. అంత మాత్రం చేత అది లేదనడం కేవలం మూర్ఖత్వం. సో ఈ విపరీత జ్ఞానాన్ని తీసుకుని అర్థం చేసుకుంటే ఎక్కడికి వెళ్తుంది? మూర్ఖత్వంలోకి వెళుతుంది. ఇక్కడ అర్జునుడు పడినటువంటి సిచ్యువేషన్ కూడా అదే. మొదటి స్థాయిలో నిన్ను విద్యుక్త ధర్మం నిర్వహించడానికి నిన్ను ఉద్యుక్తుని చేయడం కోసం ఆయన, నువ్వు క్షత్రియుడివి, ధర్మయుద్ధం చేయడం నీ యొక్క బాధ్యత, నీ యొక్క ధర్మము, కాబట్టి దాన్ని చెయ్యాలని చెప్పేటప్పుడు అక్కడ కర్మ చెయ్యి అన్నాడు. ఎందుకని? ధర్మయుద్ధం చేయడం నీ యొక్క బాధ్యత, కాబట్టి ఆ కర్మ చెయ్యి, యుద్ధం చెయ్యి, యోగివై యుద్ధం చెయ్యి. అర్థమైందా? అందువల్ల యోగం చేస్తూ కురు కర్మాణి, నువ్వు కర్మ చేసుకుంటూ వెళ్ళు అని చెప్పి నీకు చెప్పాడు. అయిన తర్వాత ఒరే నాయన, అసలు కర్మ చేసే ముందుగానే ఇది నేను కేవలం పరమాత్మ చేతులు ఒక పనిముట్టుగా చేస్తున్నాను అనేటువంటి భావన నువ్వు పెట్టుకుంటే యుద్ధంలో నేను చంపుతున్నాననే బుద్ధి రాదురా అయ్యా. అవునా కాదా? అంతే కదా. నువ్వు కేవలం ఒక పనిమట్టు. ఇప్పుడు సపోజ్ మన దేశంలో పోలీసులు ఉన్నారు, లేకపోతే మన దేశ సరిహద్దులో సిపాయిలు ఉన్నారు. ఏమండి? వాళ్ళ డ్యూటీ ఏమిటి? పరాయి దేశం వాడు వస్తే కాల్చి చంపేయటం. ఆడెవడు వీడికి తెలుసా? ఆడిని ఎప్పుడన్నా చూశాడా? ఈడెవడో ఆడికి తెలియదు, ఆడెవడు వీడికి తెలియదు. టుక్కు 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 కాల్చుకుని చచ్చిపోతూ ఉంటారు. ఎందుకని? వాడిని బోర్డర్ కాపాడమని చెప్పాం, డ్యూటీ ఇచ్చాం. ఆ బోర్డర్ దాటి ఎవడు వస్తున్నాడని కాల్చేస్తాడు. ఇక్కడ వైరం ఏం లేదు, అది వాడి డ్యూటీ అయింది. కాబట్టి వాడు నిష్పక్షపాతంగా ఆ విధంగా డ్యూటీ చేసుకెళ్ళడం వాడి ధర్మం. అక్కడ వాడిని పాపం అంటుకోదు. అలా కాకుండా నేను నీకు డబ్బులు ఇస్తానన్నాను, ఇవ్వలేదు, లేకపోతే నీకు ఆస్తి ఇస్తానన్నా, ఇవ్వలేదు, నువ్వు వచ్చేసి తండ్రిని పొడి చంపేస్తే, కొడుకుగా నీ బాధ్యత తండ్రిని పోషించడం. అటువంటిది ఆస్తి నీకు రాసివ్వలేదు, పట్టా చేయలేదని చెప్పేసి వాడు ముసలిని చంపేస్తుంటే
ఇది ధర్మమా, స్వార్థమా? ఆలోచించండి. సో మనం అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి తేడా ఇది. అంటే మానసిక పరిపక్వత లేని స్థితిలో మనం అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది కనుక ఆయన చెబుతున్నటువంటి విషయాలు మనకి విరుద్ధంగాను పరస్పర ఇదిగాను మనకు కనపడుతున్నాయి తప్ప సందర్భోచితంగా కనుక మనం ఆలోచించగలిగితే ఆయన చెబుతున్న విషయంలో నిజాయితీ, వాల్యూ అన్నీ మనకు అర్థం అవుతాయి. ఆ స్థితికి మనం మానసికంగా ఎదగలేదు, అందువల్ల మనకు అర్థం కావడంలా. అదే పరిస్థితిలో ఆయన ఉన్నాడు కనుక అర్జునుల వారు ఆయనకి ఇంత విశదీకరించి చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరమాత్మనే నమః. అథ తృతీయోధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే. తదేకం వద నిశ్చిత్య येन श्रेयोऽहमाप्नुयाम्. येन श्रेयोऽहमाप्नुयाम्. श्रीभगवानुवाच लोकेऽस्मिन् विविधा निष्ठा. लोकेऽस्मिन् विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ. ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनां न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति. न हि कश्चिच्छणमपि जातु तिष्ठत्य कर्मकृत्. कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः. श्रीभगवानुवाच लोकेऽस्मिन् विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ. ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनां न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति. न हि कश्चिच्छणमपि जातु तिष्ठत्य कर्मकृत्. कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः. श्रीभगवानुवाच लोकेऽस्मिन् विविधा निष्ठा
పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ్యత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలోకి ప్రవేశం. కిందటిసారి మనం మాట్లాడినప్పుడు కర్మయోగాన్ని గురించినటువంటి అవగాహన ఉపోద్ఘాతం మనం చూడడం జరిగింది. అది కిందటి అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగం అధ్యాయంతో ఏ విధంగా సంబంధం కలిగిందనే విషయాన్ని కూడా మనం చూడడం జరిగింది. ఎందువలనగా ఆ సాంఖ్యయోగాన్ని పరమాత్మ వివరించేటప్పుడు కొన్ని చోట్ల జ్ఞానయోగం చాలా అత్యంత ఉత్తమమైనది, మోక్షప్రాప్తికి అది అత్యంత ఆవశ్యకమైంది అని చెప్పడము, తరువాత కొంతసేపు కర్మయోగం ద్వారా కూడా మోక్షాన్ని పొందే అవకాశం ఉంది, నిష్కామ కర్మ చేస్తూ ఇంద్రియములను మనస్సును వశమునందుకున్నవాడు పరమాత్మను చేరే అవకాశం ఉందని కొంతసేపు చెప్పడం జరిగేటప్పటికీ అర్జునుడికి మామూలుగా సందేహం కలిగింది. అయ్యా, నువ్వు కాసేపు ఆ విధంగా చెప్తున్నావు, కాసేపు ఈ విధంగా చెప్తున్నావు, ఇందులో ఏది మంచిది అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నా అంటూ మొదటి శ్లోకంలో అర్జునుడు ఏమడిగాడంటే, అయ్యా, ఒకవేళ నీ ఉద్దేశంలో జ్ఞానయోగం అన్నిట్లో కన్నా మంచిదని అనుకునేటట్లయితే ఈ ప్రచండమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఈ యుద్ధాన్ని నా చేత ఎందుకు చేయమని నాకు ప్రోత్సహిస్తున్నావు, నాకు తెలియడం లేదు అని చెప్పి అడిగి, తర్వాత 2వ శ్లోకంలో మళ్ళా ఇంకేం అడుగుతున్నాడంటే, నువ్వు చెప్తున్నవి 2 రకాలుగా ఉండడం వల్ల మిశ్రమమైనటువంటి వాదన తెలుస్తోంది, దానివలన ఏది చెయ్యాలో తెలియడం లేదు నాకు, కాబట్టి నీవు దయచేసి ఈ రెండిటిలో నేను ఏది చేస్తే నాకు శ్రేయస్సో అది చెప్పు, అంతేగాని కాసేపు అది మంచిది కాసేపు ఇది మంచిది అంటే నేను నిర్ణయం చేసుకోలేకుండా ఉన్నాను. నేను నిన్ను శరణాగతి పొందిన మాట వాస్తవమే, నన్ను దరిచేర్చమని అడిగాను, కానీ ఈ విధంగా 2 విధాలుగాను మాట్లాడితే నేను నిర్ణయం చేసుకునేంత శక్తి నా దగ్గర లేదు. అందువలన నీవు ఈ ద్వంద్వాలు మానేసి నీ రెండిట్లో మార్గం కర్మయోగం మంచిదా లేక జ్ఞానయోగం మంచిదా అనేటువంటి విషయంలో ఈ 2 మార్గాల్లో ఏది నాకు శ్రేయస్సు కలగజేసేదో ఆ విషయాన్ని నువ్వు చెప్పమని అడగడం జరిగింది. అంతవరకు మనం చూసాం. ఇప్పుడు ఈరోజు భగవానుడు ఇక ఆయన యొక్క అమృత వాక్కులు చెప్పడం మొదలైంది. భగవాను వాచ 3వ శ్లోకం మనం చూస్తున్నాం. టీకా తాత్పర్యం. అనగా పాపరహితుడవగు ఓ అర్జున, పూర్వము లోకేస్మిన్ ఈ లోకమునందు మయా నా చేత సాంఖ్యానాం సాంఖ్యులకు అనగా జ్ఞాన మార్గావలంబులకు జ్ఞానయోగేన జ్ఞానయోగం చేతను యోగినాం యోగులకు అనగా కర్మ మార్గావలంబులకు కర్మయోగేన కర్మయోగం చేతను ద్విధ 2 విధములకు నిష్ఠ అనుష్ఠాన క్రమమును ప్రోక్త చెప్పబడింది. చూసావా, అంటే ఇప్పుడు నీవు నన్ను ఏదో ఒకటి చెప్పమని అడుగుతున్నావు, కానీ ఈ రెండు రకములైనటువంటి సాధకుల కోసం నేను చెప్పడం జరిగింది. పూర్వం అంటే ఎప్పుడు? చాలా కాలం క్రితం. అంటే దానివల్ల మనకు తెలిసేది ఏమిటి? కృష్ణ పరమాత్మ ఆది అంతము లేనటువంటి అనాద్యుడు. ఆయన ఎప్పుడో సూర్యుడికి చెప్పానని చెప్తున్నాడు,
కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆయన సమయానుకూలంగా ఎవరికి అర్హత ఉన్నదో అటువంటి వాళ్ళకి ఈ జ్ఞానాన్ని అందిస్తూ వెడుతున్నాడు ప్రతి ఒక్క అవతారంలోనూ. సో ఆ విధంగా నేను ప్రపంచంలో ఉన్నటువంటి 2 రకాలైనటువంటి సాధకులకి అనుష్ఠాన క్రమం కింద కొంతమందికి జ్ఞాన మార్గాన్ని అవలంబించి వెడుతున్న వాళ్ళకి నేను సాంఖ్యయోగం గురించిన పద్ధతి ద్వారా నేను చెప్పడం జరుగుతోంది. అట్లాగే కర్మ చేయడం ద్వారా వెడుతున్నటువంటి కర్మ మార్గ అవలంబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను యోగాన్ని చెప్పడం జరిగింది, కర్మయోగాన్ని చెప్పడం జరిగింది అని చెబుతూ ఇక్కడ మొట్టమొదట అతన్ని అర్జునుడిని సంబోధించేటప్పుడే ఆయన అనఘా అంటున్నాడు. అంటే నీవు పాపరహితుడవి కాబట్టి నీకు అసలు ఈ జ్ఞానం తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నది, అర్హత ఉన్నది. ఎందుకని అనేటట్లయితే మన యొక్క చిత్తము పాపరహితంగా నిష్కల్మషంగా ఉన్నప్పుడు మాత్రమే బ్రహ్మజ్ఞానం యొక్క విద్యా బోధ దానిలో చక్కగా అంటుకుంటుంది. మనం ఏ విధంగా అయితే పొలంలో అన్ని విధాలు అంతా తయారు చేసిన తర్వాత చివరికి దున్ని ఇదంతా చేసిన తర్వాత చివరికి గొర్రు కొట్టిన తర్వాత మాత్రమే విత్తు పెట్టడం చేస్తాడు రైతు. ఆ విధంగా పొలాన్ని పదును పెట్టి తయారు చేసిన తర్వాత మాత్రమే అది వ్యవసాయానికి అనుకూలంగాను చెట్టు పెరగడానికి, విత్తనం పెరగడానికి అవకాశంగా తయారవుతుంది. ఆ విధంగా మొట్టమొదట ఈ జ్ఞాన మార్గాన్ని తెలుసుకోవాలనుకున్నా, లేదా భక్తి యోగాన్ని తెలుసుకోవాలనుకున్నా, కర్మయోగాన్ని అవలంబించాలనుకున్నా కూడా నీ యందు పాపరహితుడుగా ఉండవలసిన ఆవశ్యకత, అటువంటి అర్హత కావలసి ఉన్నది. అది ఎట్లా వస్తుంది అంటే చిత్తశుద్ధి కలిగిన వాడికి జరుగుతుంది. చిత్తశుద్ధి ఎలా వస్తుంది అనేటువంటి వస్తే నువ్వు చేస్తున్న పనులు ఇంతకుముందే మనం సాంఖ్యయోగంలో చూసాం. ఏమిటంటే చేస్తున్న పనులు నీవు నీ యొక్క విద్యుక్త ధర్మంగా అనుకుని చేయడము, తర్వాత కర్మ ఫల అపేక్ష లేకుండా చేయడము, మూడవది భగవద ప్రీత్యర్థం చేయడం. ఈ 3 పనులు ఎప్పుడైతే నువ్వు చేస్తూ వెడుతున్నావో, జీవితంలో కర్మలు చేసుకుంటూ వెడుతున్నావో ఈ 3 విధాలుగా, అప్పుడు ఏం జరుగుతుంది అంటే జరుగుతున్న పని పట్ల నీకు ఏ విధమైనటువంటి ఆసక్తి లేదు కనుక ఆ చేయబడేటువంటి కర్మ అనాసక్తంగా మారిపోతుంది. అందువలన నీ మనసులో ఈ పని కావాలి, ఫలితం కావాలనేటువంటి కోరిక ఉదయించడం లేదు. అది జరగకపోతే నీకు ఎవరి మీద క్రోధం రావడం లేదు. ఆ విధంగా క్రమక్రమంగా నీ యొక్క చిత్తము శుద్ధిపరచబడినప్పుడు అటువంటి స్థితిలో మాత్రమే జ్ఞానబోధ జరిగితే దాని యందు అది ప్రతిష్ఠితమయ్యేటువంటి అవకాశం ఉందని చెబుతూ అతన్ని మొట్టమొదట ఏమిటి వాడి యొక్క ఇది అనఘా అన్నాడు. అంటే అర్జునుడిలో ఈ భగవద్గీతను తెలుసుకోవటానికి కావలసినటువంటి అర్హతలు ఉన్నాయనే విషయాన్ని ఆయన 1కి 4-5 సార్లు ఒకచోట అనసూయ అంటాడు ఆయన. అంటే అసూయ లేనటువంటి వాడివి నువ్వు, అందుకని నీకు జ్ఞానం చెప్తున్నా అంటాడు. అట్లాగే పాపరహితుడు కాబట్టి నీకు ఇది చెప్తున్నాను అంటాడు. అంటే ఇక్కడ భగవద్గీత తెలుసుకోవాలనేటువంటి వాడు ఎవడైనా సరే, లేక అసలు వాడికి ఆసక్తి కలగాలంటే వాడిలో పాపభీతి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క భగవద్గీత యొక్క వినాలి, సాధన చేయాలనేటువంటి ఆసక్తి వాడిలో కలుగుతుంది. అందుకని ఇంకొక ఆదేశం మనకి కృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తారంటే, నన్ను నిందించేవాడిని, భగవంతుడి యొక్క ఉనికిని అనుమానించేవాడిని, హేతువాదంగా మాట్లాడే వాళ్ళ దగ్గర అసలు ఈ భగవద్గీత గురించినటువంటి ప్రస్తావన చేయవద్దు అని చెప్పాడు. ఎందుకని అంటే అది వృధా అయిపోతుంది. విశ్వాసం లేని వాళ్ళ దగ్గర మాట్లాడితే ఆ విద్య యొక్క ఉపయోగం కనపడదు. కాబట్టి దేనికైనా ఏ విద్య తెలుసుకోవాలనుకున్నా, ఏ పని సాధించాలన్నా మానవుడికి మొదట ఉండవలసింది విశ్వాసం. ఆ పని పట్ల, ఆ కర్మ పట్ల ఒక విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేని పని చేయించితే దానివల్ల ఫలితం రాదు, అతడు కూడా పొందలేడు, చెప్పిన వాడికి కూడా శ్రమ తప్పితే ఉపయోగం జరగదు. అందువలన ఇతను ఆ విధంగా చెప్పడం జరిగింది. ఈ ఆత్మవిచారణ మార్గం తెలుసుకోవాలనుకునేటట్లయితే అర్జునుడికి కావలసినటువంటి మూలధనం అతని దగ్గర అనగత్వం, అనగా పాపరహితమైనటువంటి మనస్సు అతను పొంది ఉన్నాడు. అందువలన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అర్హత కలిగి ఉన్నాడని చెప్పాడు. తర్వాత
వాడు పాపరహితుడు అనేది తెలుసుకున్న తర్వాతనే గీతాజ్ఞాన యజ్ఞాన్ని అతనికి చెప్పడానికి కృష్ణ పరమాత్మ సంసిద్ధుడయ్యాడు. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, మామూలుగా అసలు ఆధ్యాత్మిక మార్గంలోకి రావడమే అత్యంత అరుదు. మామూలుగా జనులందరూ కూడా ప్రపంచ విషయాల్లోనే పడి కొట్టుకుంటూ ఉంటారు. అది దానికి ఏమిటి చెప్పాడు ఒకసారి, కొన్ని కోట్ల మంది ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో 100లో 1కి మాత్రం అసలు భగవంతుని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కలుగుతుంది. అట్లా చేస్తున్న వాళ్ళలో 1 కోటి మంది చేస్తుంటే అందులో 1కి నా యొక్క తత్వాన్ని తెలుసుకోవాలనే, భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ముందుకు వస్తాడు. అట్లా చేస్తున్న కొన్ని కోట్ల మందిలో ఏ ఒకడో నా యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుంటున్నాడు అన్నాడు. అంటే ఇందులోంచి వచ్చేటువంటి అర్థం మనకి ఏమిటి అంటే, కొన్ని కోట్ల మంది ప్రయత్నం చేస్తున్నా కూడా అందులో ఏ ఒకడు మాత్రమే నిజమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుని దాన్ని సాధించగలుగుతాడు. మిగతా వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎప్పటికి అందరూ చేరిపోతారనేటువంటి ఇది మాత్రం లేదు. అయితే ఇప్పుడు ఈ విధంగా జరుగుతున్నప్పుడు అసలు రహస్యం ఏమిటంటే, మనం పూర్వజన్మల్లో కొన్ని సాధనలు భగవత్ జ్ఞానం గురించి భగవంతుని తెలుసుకోవాలనేటువంటి కొన్ని సాధనలు మనం చేసి ఉండటం వలన మనకి ఒక విధమైన మార్గం మీద ఆసక్తి ఏర్పడుతుంది. అర్థమైందా? ఎందుకంటే అందరికీ ఒక మార్గం మీద ఆసక్తి రాదు. ఎందుకని? అతడు కిందటి జన్మలో చేసుకున్నటువంటి సాధనను అనుసరించి అతనికి ఈ జన్మలో ఇది వస్తుంది. అందుకని ఏ మానవుడైతే భగవంతుని గురించి తెలుసుకోవాలనేటువంటి అత్యంత ఆర్తి పొందికి ఉంటాడో, పైనున్నటువంటి అశరీరులైనటువంటి ఋషభులు మహానుభావులు అతడిని ఎటువంటి సాధన చేసున్నాడో అటువంటి సాధన దొరికేటువంటి చోటికి వాణ్ణి చేర్చే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది అసలు ఉన్నటువంటి కనెక్షన్. ఇక్కడ అట్లా ఉన్నటువంటి కర్మ మార్గం ద్వారా ఉన్నటువంటి వాళ్ళకి కృష్ణ పరమాత్మ, లేక కృష్ణ పరమాత్మలాగా ఉండి అవతారం తీసుకున్న ఇంకెవరైనా కానీ కర్మ మార్గం యొక్క బోధన చేసి అతని సాధనకు అతన్ని ఉత్తేజితుడు చేయడం వాళ్ళ ద్వారా జరుగుతూ ఉంటుంది. అలాగే జ్ఞాన మార్గం అంటే కర్మ మార్గాన్ని చేసి సాధించి కిందటి జన్మల్లో అతను ఉత్తమ జ్ఞానం పొందటానికి, జ్ఞాన మార్గాన్ని అవలంబించడానికి, సాధించడానికి అర్హత ఎప్పుడు సంపాదించాడో అతడికి జ్ఞాన మార్గ సాధన చేయడానికి కావాల్సినటువంటి విధానంగా చెప్పబడేటువంటి గురువు ఏర్పాటవుతాడు. ఎందుకని? ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి. ఎల్కేజీ ఉన్నవాడికి టీచరు బిఏ వాడికి పనికిరాడు, బిఏ చెప్పిన ఆయన ఎల్కేజీ వాడికి చెప్పలేడు. సో ఆ విధంగా ఇక్కడ ప్రపంచంలో ఈ 2 రకాలైనటువంటి వాళ్ళు, అనగా ఏమిటి? ప్రాథమిక స్థాయిలో కర్మ మార్గాన్ని ఆచరిస్తే తప్ప ఎవరూ కూడా అసలు ముందుకు వెళ్ళే అవకాశం లేదు. ఎందుకని? కర్మ చేయకుండా ఎవడు ఉండే అవకాశం లేదు కనుక. దాని యొక్క నిర్వచనం ఎంత సూక్ష్మంగానూ ఎంత విస్తృతంగానూ ఉంది అంటే మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. మనం కన్ను రెప్ప కొడితే ఇది ఒక సంకల్పం కలిగితే కర్మ, తన ఆహారం తింటే కర్మ, నిద్రిస్తే కర్మ. ఇది చేయకుండా ఏ మానవుడు ఉన్నాడు? ఎవడున్నారు? లేరు. కాబట్టి ప్రతి మానవుడు కర్మబద్ధుడే, కర్మ చేయవలసిందే. అయితే చేసే విధానంలో సులువు ఏమిటంటే, ఇది నా యొక్క డ్యూటీగా చేస్తున్నానన్నటువంటి ఉద్దేశంలో నీవు ముందు అడుగు వేయాలి తప్ప దీనివల్ల నాకు ఏ ఫలితం వస్తుందనేటువంటి ఉద్దేశంతో చేసినప్పుడు ఆ కర్మ యొక్క ఫలితం మనల్ని బంధిస్తోంది. ఇదొక్కటే తిరకాసు మనం గట్టిగా కర్మ మార్గంలో చేయాలి. ఇలా కర్మ మార్గంలో సాధించుకుంటూ వెళ్ళిన తర్వాత మాత్రమే చిత్తశుద్ధి కలిగి, బుద్ధియోగం కలిగి, భగవంతుడి యొక్క జరిగి అనుగ్రహం కలిగిన తర్వాత అప్పుడు మనం జ్ఞాన మార్గంలోకి వెళ్ళటానికి అవకాశం వస్తుంది. కాబట్టి కర్మయోగాన్ని అనుసరించి నడిచేవాళ్ళు ఉన్నారు, జ్ఞానయోగాన్ని అనుసరించి నడవలసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరికీ పరమాత్మ సహాయం చేయాలి. అందుకని 2 రకాలుగా నేను ద్వివిధ అని 2 రకాలైనటువంటి పద్ధతుల్ని నేను చెప్పడం జరిగింది అని చెప్తున్నాడు. ఏ విధంగా? జ్ఞానయోగం నేర్చుకునే వాళ్ళకి జ్ఞానయోగం అంటే సాంఖ్యం ద్వారా, సాంఖ్యం అంటే జ్ఞానయోగం, ఆత్మవిచారణ. సో ఈ యోగ మార్గంలో చెప్తున్నాను. తరువాత కర్మ ద్వారా పైకి వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఆ యోగులకి కర్మ మార్గాన్ని అవలంబించి దానిలో కూడా ఏ విధంగా సాధించవచ్చు అనేటువంటి రహస్యాలను వాళ్ళకి నేను చెబుతూ 2 విధాలుగా ప్రపంచంలో సాధకుల్ని నేను ఉద్ధరిస్తున్నాను.
అని చెప్పడం జరిగింది. తర్వాత ఎప్పుడు ఇందాక చెప్పినట్టుగా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి సాధనల యొక్క ఫలితంగా మనకు ఒక మార్గంలో ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి ఏర్పడిన మార్గంలోనే మనకి చెప్పడం జరుగుతుంది. అందుకని 2 రకాలుగాను చెప్పడం అవసరం కలుగుతుంది. ఇది తర్వాత మనం ఇన్ని దారుల్లో వెడుతున్నా, కర్మయోగం మార్గం ద్వారా వెడుతున్నా, జ్ఞానయోగం మార్గం ద్వారా వెడుతున్నా, మనం చేరవలసినటువంటి గమ్యం మాత్రం ఒకటే, పరమాత్మ ప్రాప్తి. మార్గం వేరు. అందుకని మనకి చెప్తారు కదా, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. అంటే ఏ రోడ్లో వెళ్ళినా కూడా రోమ్కే వెడుతుందని పూర్వంలో చెప్పుకునేటువంటి మాట. ఆ విధంగా మనం ఇప్పుడు కొండ ఎక్కాలనుకోండి, ఆ కొండకి 4 వైపుల నుంచి 6 వైపుల నుంచి ఎవరు ఎక్కినా కూడా అక్కడికి కొండ చక్రమే చేస్తారు, అంతే కదా. సో అవలంబించినటువంటి మార్గం ఏదైనా చేరవలసిన గమ్యం ఒకటే కాబట్టి ఎవరు ఏ మార్గంలో వెడుతున్నారో ఆ మార్గంలో తగినటువంటి శిక్షణ, గురు ప్రాప్తి ఇవ్వటం పరమాత్మ ద్వారా మనకి జరుగుతోందనే విషయం తెలుసుకోవాలి. కాబట్టి ఎవరి యొక్క మనస్సు ఏ రకమైన సాధన మీద ప్రీతి కలిగి ఉందో అటువంటి మార్గం వాడికి ఇవ్వబడుతోంది. ఆ విధంగా వాడిని నేను ఉద్ధరించడం జరుగుతోంది అని చెప్తున్నాడు. తర్వాత పూర్వకాలంలో ఎప్పుడో చెప్పాను అని చెప్తానులో అర్థం ఏమిటంటే, ఆయన సృష్టి మొదల నుంచి చివరి వరకు ఆయన పుట్టుక లేదు, చావు లేదు. ఆయన ఎప్పుడు ఉన్నాడు, ఏ సమయంలో ఏ అవతారం రూపంలో ఆ జ్ఞానాన్ని అందించాలో ఆయన అందించుకుంటూ వస్తున్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలోకి వచ్చేటప్పటికి ఏమిటి చెప్తున్నా అంటే, కర్మ చేయటం తక్కువనే అభిప్రాయం ఉంది కదా ప్రపంచంలో. ఎందుకంటే జ్ఞాన మార్గం ఉన్నతం అని చెప్పి అన్నామని అంటున్నాడు కదా వీడు. మొదట ఏమడిగాడు, వారికి జ్ఞాన మార్గమే చాలా గొప్పదైతే నన్ను ఈ కర్మ ఎందుకు చేయమంటున్నాను అని అడుగుతున్నాడు. సో దీనికి సమాధానంగా ఇప్పుడు కృష్ణ పరమాత్మ నెక్స్ట్ శ్లోకంలో మనకు చెప్తున్నాడు. 4వది, పురుషః మనుజుడు కర్మణాం కర్మల యొక్క అనారంభాత్ ఆచరింపకపోవుట వలన నైష్కర్మ్యం నిష్క్రియమగు ఆత్మస్వరూప స్థితిని నా అశ్నుతే పొందడు. సన్యాస దేవ అనగా కర్మత్యాగము చేయుట మాత్రము వలననే సిద్ధిం మోక్షమును నచ సమధిగచ్చతి, పొందడు కదా. అంటే ఇక్కడ ఏమిటి చెప్తున్నాడు, కర్మయోగం ఆచరించేవాడు, మార్గాన్ని అవలంబించేవాడు ఎవడైతే ఉన్నాడో 2 రకాలకి చెప్తున్నాడు ఇక్కడ. కర్మ త్యాగం ఊరిక చేస్తే ఏమీ రాదు, కర్మ ప్రతివాడు చేయాల్సిందే. జ్ఞాన మార్గంలో ఉన్నవాడు చెయ్యాలి, దీనిలో ఉన్నవాడు చెయ్యాలి. ఏ విధంగా చెయ్యాలి అనేది ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్పడం జరుగుతుంది. చూడండి, మనుజుడు కర్మలను ఆచరింపకపోవడం వలన నిష్క్రియ స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని పొందజాలడు. ఎందుకని? ఆత్మ ఏ పని చేయడం లేదు, జరిగే అన్ని పనులకి అది ఆధారభూతంగా సాక్షిగా ఉంటుంది తప్ప అది ఏ కర్మలు చేయడం లేదు. మన లోపల కూడా ఉన్నాడు. కర్మలు మన చేత అనగా జీవుడు ఈ స్థూల శరీరం కలిసి చేస్తున్నాయి తప్ప ఆయన ఏమి చేయడంలా. వాళ్ళు ఈ ఇద్దరూ పనిచేయడానికి అవసరమైనటువంటి చైతన్యాన్ని, శక్తిని మాత్రం ఆయన ఇస్తున్నాడు. నువ్వు ఏ పని చేసుకున్నా ఆయనకేం సంబంధం లేదు. అది మంచి పని చేస్తావా చెడ్డ పని చేస్తావా ఆయనకి సంబంధం లేదు. సో ఆ విధంగా నువ్వు నేను కర్మ చేయను మానేస్తాను అంటే నీకు అసలు ఆత్మస్థితి ఎలా వస్తుంది? ఆ లోపల అంటుకోకుండా ఆయన ఉన్నాడు కదా. నువ్వు ఆ స్థితికి చేరాలంటే నువ్వు కూడా ఈ ప్రపంచంలో కర్మలు చేస్తూ అంటుకోకుండా చేసే స్థితి నీకు వస్తేనే కదా నువ్వు ఆయన చేరగలవు. కాబట్టి కేవలం కర్మత్యాగం చేయడం వలన కర్మ మార్గంలో ఉన్నవాడు ఆత్మస్థితిని పొందే అవకాశం లేదు. ఎందుకని? ఆత్మ ఎప్పుడు ఏ పని చేయదు, చేసేవాడికి శక్తిని ఇస్తుంది, సాక్షిగా ఉంటుంది. తన యొక్క నిజస్వరూపం పరమాత్మది అది. కానీ ఆయన ఎప్పుడూ అందరం మనం ఎన్ని జన్మలు ఎత్తుంటే అన్ని జన్మలకి ఆయన ఆధారభూతంగా మన వెనకాల వస్తూనే ఉన్నాడు. ఆయనకి విసుగు విరామం లేదు. ఎందుకని? మనం బతికుండి పని చేయాలంటే చైతన్యం ఆయన ఇవ్వాలి. ఆ చైతన్యంతో మనం పనులు చేయాలి. అది మంచి పని చేసుకుంటామా చెడ్డ పని చేసుకుంటామా, కర్మ మార్గంలో పెడతామా జ్ఞాన మార్గంలో పెడతామా అనేది మన యొక్క ఇష్టాన్ని, మన యొక్క శక్తిని బట్టి ఉంటుంది. నువ్వు ఏది చేసినా ఆయన ఒకటే గురువు, తానే ఇందరి గురుడు. సో ఒకటే ఆయన. సో ఆ విధంగా చెప్తాడు. ఇప్పుడు రెండోది, జ్ఞాన మార్గంలో ఉన్నవాడు కర్మత్యాగం, మొదటివాడు అసలు కర్మను మానేస్తే వాడు ఆత్మస్వరూపానికి ఎప్పుడు వచ్చే అవకాశం లేదని చెప్పాడు.
రెండోది వీడు కూడా జ్ఞాన మార్గంలో వాడు కదా, నేనేం పని చేయాల్సిన అవసరం లేదు, నేను జ్ఞానిని అని చెప్పి కర్మత్యాగాన్ని వీడు చేశాడు అనుకో, వీడు కూడా మోక్షాన్ని పొందే అవకాశం లేదు. కాబట్టి రెండు మార్గాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తమ యొక్క పద్ధతికి, తమ మనస్సుకు తోచినటువంటిది, తమకి ఇష్టమైనటువంటి మార్గంలో కర్మ అనుష్ఠానం చేయాల్సిందే. అటువంటి కర్మ అనుష్ఠానము ఎప్పుడూ కూడా నిష్కామంగా నిర్వహించవలెను. ఇదొకటే పాయింట్. ఎందుకని నిష్కామంగా నువ్వు కర్మ నిర్వహించినప్పుడు కాలక్రమేణా నీ యొక్క చిత్తము శుద్ధిపరచబడుతుంది. ఆ విధంగా నీకు ఆత్మజ్ఞాన సిద్ధి కలిగే అవకాశం వస్తుంది. ఆత్మజ్ఞాన మార్గంలో వెళ్ళేవారు కూడా ఏం చేయాలి అంటే, మొదట ఈ జీవులందరూ కూడా మనం పంచభూతాలు మన ఆధారం, అవును కదా, పంచభూతాత్మకమైంది ఈ శరీరం. ఈ పంచభూతాలకి పైన 3 గుణాలు ఉన్నాయి. కాబట్టి మనలో సత్వ రజస్తమో గుణాలనే ఉన్నాయి. ఈ 3 గుణాల ఆధారంగా మనం ప్రపంచంలో అన్ని పనులు చేస్తూ వస్తున్నాం కదా. కాబట్టి మొట్టమొదట తమోగుణ ప్రధానమైనటువంటి కర్మల పట్ల నీకు విముఖత వచ్చి నెమ్మదిగా, అంటే బద్ధకం వదిలేసి పని చేయడం నేర్చుకుని కర్మ చేయకుండా ఉండే ఎక్కువ తిది తమో గుణంలోనే వస్తుంది. ఎల్లప్పుడూ వాడికి బద్ధకం, ఏ పని చెయ్యడు, తింటాడు, పండుకుంటాడు. ఎవరన్నా పని చేయమని చెప్తే కోపం వస్తుంది. సో ఈ స్థితిని దాటి నువ్వు నెమ్మదిగా రజోగుణంలోకి వచ్చేటట్టయితే పని చేయడం నేర్చుకుంటావు. అయితే అక్కడ ఉన్న ప్రమాదం ఏమిటి, పని చేయడం మొదలుపెట్టిన తర్వాత ఉచ్చం నీచం లేకుండా అన్నీ దొంగ పనులు చేసుకుంటూ వెళ్ళిపోయి సంపాదించేయడం అనేటువంటి దీంట్లోకి పడిపోకుండా, కర్మ చేస్తూ ఫలితాన్ని గురించే పట్టించుకోకుండా అది నీకు ఒక డ్యూటీ అనుకుని చేసుకుంటూ వెడితే నువ్వు రజోగుణాన్ని కూడా నెమ్మదిగా దాటేటువంటి స్థితి వస్తుంది. ఆ రజోగుణాన్ని దాటిన తర్వాత వచ్చేది సత్వగుణం. అక్కడ నీతో పాటు 10 మంది బాగుండాలనేటువంటి ఒక అవగాహన, ఒక ఆశయంతో నువ్వు పనిచేయడం జరుగుతుంది. ఆ విధంగా జరిగినప్పుడు ఈ తమోగుణం యొక్క రజోగుణం యొక్క ప్రభావం నీలో ఎప్పుడైతే తగ్గుతూ వస్తున్నాయో, సత్వగుణంలో నీవు మంచి పనులు చేసుకుంటూ వెడుతున్నావో, ఆ స్థితిలో నిన్ను విశుద్ధ సత్వంలోకి మార్చే పని భగవంతుడు చేస్తాడు. అక్కడ దదామి బుద్ధియోగం. నువ్వు ఆ స్థితికి చేరే వరకు పరమాత్మ యొక్క ఇంటర్ఫరెన్స్ ఉండదు, ఆయన జోక్యం చేసుకోడు. ఎందుకని నువ్వు ఈ 2 గుణాల్లోనే కొట్టుకుంటున్నావు కాబట్టి ఇచ్చాడు. కాబట్టి ఈ 2 గుణాల్లో నువ్వు ఉన్నప్పుడు కూడా కర్మ చేయడం ఖాయం. ముందుగానే ఎందుకని, తమో గుణం వాడు బద్ధకస్తుడు, పని చేయడు కాబట్టి వాడు ఖాయంగా పని చేయాలి, ఏదో ఒక పని చేయాలి, వాడు అసలు చేయడు, అందుకని వాడి చేత పని చేయించాలి. రెండోది తమోగుణం నుంచి రజోగుణంలోకి మారిన తర్వాత, పైకి ప్రమోషన్ వచ్చిన తర్వాత చేసే పనిలో కొద్ది విచక్షణ జ్ఞానంతో స్వార్థం తగ్గించుకుంటూ నా కోసం ఇదవ్వకుండా కొద్దిగా పక్క వాళ్ళకి అపకారం జరగకుండా, ద్రోహం చేయకుండా, దొంగిలించకుండా, దోచుకోవడం చేసుకోకుండా కొంతగా చేసుకుంటూ వెడితే నెమ్మదిగా అప్పుడు నీవు పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా పక్క వాళ్ళకి మంచి జరగాలన్నటువంటి ఒక సదుద్దేశంతో నువ్వు సత్వగుణంలోకి ప్రయాణం చేస్తావు. సత్వగుణంలో ఉంటూ నువ్వు సాధించుకుంటూ వెళ్ళిన తర్వాత నిన్ను విశుద్ధ సత్వస్థితిలోకి తీసుకువెళ్ళే పని పరమాత్మ చేస్తాడు. ఆ విధంగా నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందుతావు. కాబట్టి ఇక్కడ నువ్వు కర్మయోగ మార్గం సాధించినా, అనుసరిస్తున్నా, లేక జ్ఞాన మార్గాన్ని సాధిస్తున్నా, ఖచ్చితంగా అందరూ కూడా కర్మ చేయాల్సింది తప్ప కర్మని విడిచిపెట్టి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే కర్మ త్యాగం చేశామని అనుకుని ఎవడైనా కర్మ చేయకుండా మానేస్తే వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ మోక్షాన్ని పొందే అవకాశం లేదు. అట్లాగే జ్ఞాన మార్గంలో ఉన్నవాడు కూడా నైష్కర్మ్య సిద్ధి, అంటే కర్మ చెయ్యనటువంటి స్థితి కలగాలంటే ఆత్మజ్ఞానంలో వాడు ముందు కర్మ చేసి ఉండాలి, లేకపోతే వాడికి రాదు. ఎందుకని, ఒక రోజులో అది వచ్చేది కాదు. నువ్వు నెమ్మదిగా విడుచుకుంటూ రావాలి. అన్నీ ఆత్మజ్ఞానం కావాలనుకున్నా కూడా ఉన్న అలవాట్లు, ఉన్న గుణాలు అన్నిటినీ వదులుకుంటూ రావాలి. చెప్పాం కదా మనం, దాంట్లోకి. కాబట్టి నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తున్నావంటే వదులుకోవటం నేర్చుకోవాలి. అర్థమైందా? అందువలన వదులుకుంటూ బరువు తగ్గించుకుంటూ వెళ్ళిన తర్వాత అప్పుడు మిగిలేటువంటి అత్యంత తేలికైనటువంటి ఆ
శుద్ధిపరచబడిన చిత్తానికి మార్గం మన బుద్ధి. పరమాత్మ యొక్క అనుగ్రహంతో మన బుద్ధి మనకి గైడెన్స్ ఇస్తుంది. అక్కడికి పరమాత్మ యొక్క ప్రకాశం డైరెక్ట్గా పడడం జరగడం వలన మనం బుద్ధి ఎల్లప్పుడూ కూడా విచక్షణ జ్ఞానంతో పనిచేస్తూ మన ద్వారా ఎటువంటి తప్పు జరగకుండా మనం ప్రవర్తించే అవకాశం వస్తుంది. తద్వారా నీవు ఆత్మస్థితిని పొందేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి 2 మార్గాలు నేను చెప్పాను. ఎవరెవరు ఇష్టం ఉన్న వాళ్ళకి 2 మార్గాలు చెప్పాను. కానీ ఎవరైనా కూడా కేవలం కర్మను వదిలేస్తున్నాను, నేను జ్ఞానిని, నేనేమి చెయ్యక్కర్లేదనంటే వాడు ఉభయభ్రష్టత్వం పొందుతాడని చెప్తున్నాడు. ఎందుకని? నా ఘాటక నా ఘాస్క, వాడి ప్రపంచానికి పనికిరాడు, పనిచేయదు. పరమాత్మ దగ్గరికి అసలు వెళ్ళే సమస్య లేదు, కేవలం మాటల ముక్కును బతుకుతూ ఉంటాడు. సో ఇటువంటి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, అంటే ఎర్రగా కాల్చి కర్రు పెట్టాడనమాట. ఏమిటంటే పని చేయకుండా నేను జ్ఞాన మార్గంలో ఉన్నాను, ఏమి చేయలేను అని చెప్పని అనటానికి అటువంటి వాళ్ళు అనర్హులు, వాళ్ళను నమ్మడానికి వీల్లేదు. వాళ్ళకి వాళ్ళే మోసం చేసుకుని ప్రపంచాన్ని మోసం చేస్తున్నారని చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందా? సో ఆ విధంగా చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే 2 విధాలుగా మార్గంలో వెడుతున్న వారు ఎవరైనా కూడా నిష్కామ కర్మాచరణ సాధించవలసిందే. లేనిచో నీవు చేస్తున్న పనుల యొక్క బంధాల్లో ఇరుక్కునేది ఉంది కర్మయోగంలో. నిష్కామ కర్మ చేయకుండా ఉండేటట్లయితే నీకు ఆత్మప్రకాశం, గుణాల ప్రభావం తగ్గే అవకాశం లేదు. జ్ఞాన మార్గంలో ఉన్నా, నువ్వు జ్ఞాన మార్గంలోకి వచ్చినా కూడా గుణాల ప్రభావం ఉంది కదా. నువ్వు ఆటోమేటిక్గా పుట్టిన ప్రతివాడికి గుణాల ప్రభావం ఉంది. సో ఆ గుణాల ప్రభావం నుంచి బయటికి వెళ్ళాలంటే చేసేటువంటి కర్మ పరమాత్మ స్వరూపంగా చేసుకుంటూ నీవు సత్వరూపంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. సో ఆ విధంగా వాడికి కూడా అవసరం అనేది చెప్పింది. కాబట్టి ప్రారంభంలో ప్రతి వాళ్ళు కూడా చిత్తశుద్ధి కోసం ఒక పవిత్రమైన కర్మ నిష్కామంగా దైవ ప్రీత్యర్థం, అంటే దేవుడికి కృష్ణార్పణం అనుకుంటూ నువ్వు ఏ పని చేసుకుంటూ వెడుతున్నా మనస్ఫూర్తిగా సుమా, పైకి కృష్ణార్పణానికి చేయడం కాదు, మనస్ఫూర్తిగా అంటే త్రికరణ శుద్ధిగా పరమాత్మకి అర్పిస్తూ నువ్వు ఎప్పుడైతే కానం చేస్తున్నావో, ఫలాభిసంధి రహితముగా చేస్తున్నావో, అట్లా చేయడం వలన వాడు మోక్షసిద్ధి దొరకడానికి అవకాశం ఉందని చెప్తూ తర్వాత ఈ నిష్కామ ఈ కర్మయోగం యొక్క ఆవశ్యకతని ఇప్పుడు చెప్పటం మొదలు పెడుతున్నాడు అర్జునుడికి. ఈ 2 రకాలుగా ఉందని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత ఇందులో కర్మయోగం అంటే ఇప్పుడు ఏంటి, రెండిట్లోనూ కర్మ ఉందని చెప్పాడా లేదా? నిష్కామ కర్మ ఆ మార్గంలో ఈ మార్గంలో ఉందని చెప్పాడు కదా. కాబట్టి ఇప్పుడు కర్మయోగం యొక్క ఆవశ్యకత ఏమిటో ఇప్పుడు మనకి చెప్తున్నాడు అర్జునుడికి. సో దాంట్లో 5వ శ్లోకం మొదలుపెట్టాడు. ఇప్పుడు మొదలవుతోంది. ఇప్పుడు అసలు కర్మయోగ యొక్క ఆవశ్యకత ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి, ఏ విధంగా చేస్తే ఆ కర్మయోగం నిన్ను మోక్షస్థితికి తీసుకెడుతుందో మనకి రకరకాల వీటిల్లో చెప్పుకుంటూ వస్తున్నాడు. మొదటి శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నాడు. కశ్చిత్ ఎవడును జాతుహు ఒకప్పుడును క్షణమపి క్షణకాలమైనను అకర్మకృత్ కర్మ చేయని వాడై నహి తిష్టతి ఉండడు కదా. హి ఎందువలననగా ప్రకృతి జై ప్రకృతి మాయ వలన పుట్టిన గుణై గుణముల చేత సర్వ అగ్నుడకు ప్రతివాడును అవశః అస్వతంత్రుడై, అంటే తన అధీనంలో లేక కర్మను కార్యతే చేస్తున్నాడు. సో ఇక్కడ నేను చేస్తాను చేయననే మాట సమస్య లేదు. ఎందుకని? మనం పుట్టేటప్పుడే మాయ, ప్రకృతికి ఆధారంగా పైన యోగమాయ, యోగమాయకి పైన ఉన్నటువంటి 3 గుణాలు. ఇవి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవ్వరూ మనం పుట్టలేదు. అదే అష్టప్రకృతుల అమ్మవారు. అష్టప్రకృతులు కలిగినట్టు అచట వదినలు నలుగురమ్మ, మన అత్తవారి ఇంటికి పెద్ద పాటలో వస్తుంది. అష్టప్రకృతులు కలిగినట్టి అతట వదినలు నలుగురమ్మ. ఈ అంతఃకరణ వాటికి కూడా ఉన్నాయి ఇవే 8 గుణాలు. అవి మన లాగేది ప్రతి దాంట్లో. సో అందువలన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎవడైనా సరే ఒక్క క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. ఎందువలన అంటే వాడు మాయతో 3 గుణాలతో ప్రకృతిలో పుట్టి ఉన్నాడు కనుక వాణ్ణి బలత్కారంగా ఈ
ప్రకృతి గుణాలే వాని కర్మలోకి లాగుతాయి. కూర్చున్నాం యోగం చేద్దామని చెప్పి, మనం ఆలోచించుకుందాం, యోగం చేద్దామని ఆలోచించుకున్నాం. ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి? ఒకసారి ఆలోచించండి, ఎన్ని రకాల ఆలోచనలు వస్తున్నాయి. మామూలుగా మెలకు యోగంలో లేనప్పుడు ఉన్న ఆలోచనలు అప్పుడు వస్తాయి, అవునా కదా? నువ్వు మామూలుగా స్పృహలో ఉండి జాగ్రత్తలో ఉండి మనతో మాట్లాడుకుంటున్నప్పుడు అవి గుర్తురావు కదా. యోగంలో కూర్చున్నప్పుడు మాత్రం అవి ఖాయంగా అవన్నీ వస్తాయి. ఎప్పటివి? చిన్నప్పటి నుంచి ఉన్నా కూడా బయటకు వస్తాయి. అంటే మనస్సు యొక్క లక్షణం, ప్రకృతి సంబంధమైనటువంటి దాని యొక్క గుణం ఎంత గొప్పదంటే, పవర్ఫుల్ అంటే, అది నిన్ను ఏదో దాంట్లోకి వేసి లాగుతూ ఉంటుంది. నువ్వు సీదా యోగంలో పోవడం దానికి ఇష్టం లేదు, అది అంత బలమైనది. అందువలన అదే మాట చెప్తున్నాడు, ప్రకృతి వలన పుట్టిన గుణముల చేత ప్రతివాడు బలాత్కారంగా కర్మలు చేస్తున్నాడు. నీ ఇష్టంతో సంబంధం లేదు, నువ్వు కర్మ చేయవలసిందే. కర్మ చేయకుండా ఉండవలసిన పరిస్థితి నీకు లేదు, నీకు ఆ స్వతంత్రమే లేదు, నువ్వు అస్వతంత్రుడివి. కాబట్టి కర్మ చెయ్యక తప్పనప్పుడు, ఇక ఉపాయం ఇది, కర్మ చెయ్యక తప్పనప్పుడు నీవు చేసే కర్మ ఏదో కాస్త మంచి పని చేస్తావు, అది చెప్తున్నాడు ఇక్కడ. మంచి పని చేసి అనఘుడివి, మంచి పని చేసి నెమ్మదిగా గ్రాడ్యువల్గా పాపరహితుడు కా. మంచి పని చేయడం అంటే అర్థం ఏమిటి? స్వార్థం లేకుండా చేయడం ఒకటి, రెండోది ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడం ఒకటి, రెండోది. మూడోది భగవత్ప్రీత్యర్థంగా చేయడం. కర్మ చెయ్యి కానీ ఈ 3 కండిషన్లు ఫాలోగా. నా స్వార్థం అని ఆలోచించద్దు, నాకు, నా కుటుంబానికి, నా చుట్టాలకి, నా పెళ్ళానికి, నా పిల్లలకి, నా బంధువులకి, ఈ ఆలోచన నా 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 ఈ నా శబ్దాన్ని వదిలేయి. నకారమే మన నష్టపరుస్తుంది, అర్థమైందా? రెండోది పక్క వాళ్ళకి, అంటే దాని ఫలితాన్ని ఆశించకు. కర్మ చెయ్యి కానీ ఫలితాన్ని ఆశించకు. అది ఏం జరిగినా సరే నాకు అనవసరం, నేను చేస్తాను, ఫలితంతో నాకు సంబంధం లేదు. అది రాలేదని ఏడవద్దు, లేదా పక్కవాడెవడు చెడగొట్టాను వాడి మీద క్రోధం పెంచుకోవద్దు. సో విషయాసక్తిలోకి వచ్చి దానిలోంచి కామం తెచ్చుకుని, కామం నుంచి మోహం, మోహం నుంచి క్రోధం, ఇట్లా వాడు వెళ్ళిపోయి నీ ఉన్న బుద్ధిని చెడగొట్టుకుని నాశనం అయిపోతున్నావురా. మహాప్రమాదం జరుగుతోంది మనకని ఇందాక మనం అంతకుముందు శ్లోకం సాంఖ్యయుగంలో మనం చూసాం ఏ విధంగా మనం పాడైపోతాము. సో ఆ విధమైనటువంటి దోవలోకి పోకుండా ఉండాలనుకుంటే కర్మ చేయడం తప్పనప్పుడు చేసే పని నాకు ఏంటి అనేటువంటి ఆలోచన లేకుండా కొద్దిగా మనం నియంత్రించుకుని, తర్వాత ఒక దాని మీద ప్రలోభం జరుగుతూ ఉంటుంది, మనకు వస్తూ ఉంటుంది, గుణాల ప్రభావం కదా వస్తుంది. వచ్చినప్పుడు కొద్దిసేపు నీవు దుఃఖ దోషాను దర్శనం, అంటే ఈ కోరిక తీర్చుకోవడానికి నేను వెళ్ళినప్పుడు రాబోయే నష్టాలు ఏమిటి అంటే, మనకు అందుకే చెప్తారు చూడండి, కీడించి మేలించమంటారు. ఎంత గొప్ప సేయింగ్స్ మనకి చెప్పబడినాయో. ముందు నువ్వు కీడించు. దుఃఖదోషాన్ని దర్శనం అంటే అదే అర్థం, కీడించు. మోడర్న్ మేనేజ్మెంట్లోకి వచ్చేటప్పుడు స్వాట్ అనాలిసిస్ అంటారు దాన్ని, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. సో ఈ 4 రకాలుగా విడగొట్టి మా భగవద్గీతనే చెప్తున్నాడు వాళ్ళు కూడా అక్కడ. సో నువ్వు చేస్తే ఈ కర్మ చేసేటప్పుడు దీనిలో వచ్చేటువంటి కష్ట నష్టాలు ఏమిటి మొదట ఆలోచించేయి. ఇవి ఆలోచించిన తర్వాత కూడా అది లాభదాయకంగా ఉందనుకుంటే అప్పుడు చేద్దాం. మనకేమిటి లాభం కావాలి ఇక్కడ అంటే, మనతో పాటు ఎవరో 10 మంది బాగుండాలి, అదే మన లాభం, అర్థమైందా? సో ఆ విధంగా ఆలోచించుకుంటూ వెళ్ళేటట్లయితే ఆ కర్మ నిన్ను బంధించదు. కర్మ ఎప్పుడైతే బంధించదో నీకు రాగద్వేషాలు వాటి యందు లేవు. ఆ విధంగా పాపాలని నెత్తి మీద వేసుకోవడం తగ్గుతోంది, బరువు తగ్గించుకుంటున్నావు. తర్వాత రెండో స్థాయిలో ఫలితాన్ని, కర్మ చేసిన తర్వాత ఫలితం ఏమైనా నాకు అనవసరం ఎప్పుడైతే ఊరుకుంటున్నావో నీకు రాగద్వేషాలు లేకుండా పోయేటప్పటికీ ఆ కర్మ చేసినటువంటి దాని వలన కలిగేటువంటి లాభ నష్టాలు, పాపపుణ్యాలు అవేవి నీ దగ్గరికి రావడంలా. నేను చేశాను, ఊరుకున్నాను అంతే. ఇదైపోయిన తర్వాత నా చేత ఈ నిర్వహించబడిన కర్మ భగవత్ప్రీత్యర్థం, లేదా 10 మందికి మంచి జరగడం కోసం అని నువ్వు ఆలోచించావు అనుకో, అసలు అవి నీ దరికే రావు ఆ పాపపాలన పుణ్యాలు. ఆ విధంగా మన మనస్సు ఎప్పుడు కూడా నిశ్చలంగా, నిర్మలంగా ఉండే అవకాశం ఉంది.
అది ఎప్పుడైతే మనసు నిర్మలంగా నిశ్చలంగా మారుతుందో అది చిత్తం శుద్ధిపరచబడిందని అంటారు. ఆ స్థితిలోనే బుద్ధి యొక్క ప్రభావం మన మీద ఉన్నటువంటి విచక్షణ జ్ఞానం అప్పుడు బయటకు వస్తుంది. మనందరి దగ్గర ఒరిజినల్గా ఉంది విచక్షణ జ్ఞానం, కానీ మనసు యొక్క ప్రభావంలో పడ్డం వల్ల మన యొక్క విచక్షణ జ్ఞానాన్ని మనం వాడుకోవడంలా ఒక టెంపోలో పడిపోయి టెంప్టేషన్లో మనం వెళ్ళిపోయి చేసేసుకుంటున్నాం. కాసేపు ఆ టెంప్టేషన్ ఆపుకుని నువ్వు ఆలోచిస్తే చేసే పని మంచిదా చెడ్డదా అని ఒక ఆలోచన నీకు వస్తుంది. తద్వారా నువ్వు తప్పు చేయవు. తద్వారా నీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అప్పుడు వస్తుంది. ఓహో, నువ్వు ఆలోచించి పని చేస్తున్నావు కనుక నీకు నేను ఇప్పుడు అడ్వైజ్ ఇవ్వచ్చు అనేటువంటి స్థితికి వస్తాడు. సో ఈ విధంగా జ్ఞాని అయినవాడు తప్ప ప్రతి వాడు కూడా ప్రకృతి మాయకు లోడు కావాల్సిందే. మరి వాడు జ్ఞాని ఎట్ట అయ్యాడండి మనకు అనుమానం వస్తుంది కదా. ఒక ఆయన జ్ఞాని ఎట్ట అయ్యాడంటే ఆయన ఎన్ని జన్మల నుంచి చేసుకున్నాడో ఈ సాధన చేసి ఇప్పుడు ఆ జ్ఞాని స్థితికి వచ్చాడు. ఆయన మీద తప్ప మిగతా అందరి మీద ప్రకృతి యొక్క గుణాల యొక్క ప్రభావం ఎవరూ తప్పుకోలేరు. అది బలాత్కారంగా నిన్ను లాగి ప్రపంచంలో పడేస్తాయి, నీ చేత కర్మలు చేయిస్తాయి. కాబట్టి కర్మ చేయడం తప్పనప్పుడు కర్మ చెయ్యి, నిస్వార్థంగా నిష్కామంగా కర్మ చెయ్యి, ఫలితం ఆశించకు. తర్వాత మూడోది భగవదార్పితం కృష్ణార్పణం, లేదా 10 మందికి మంచారు. ఈ విధంగా చేయి కర్మ, అప్పుడు నేను బంధించవు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా ఎవరైతే పని చేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళకి ఆ కర్మలు అంటవు. జ్ఞాని కూడా దేహాంతర్గతమైనటువంటి ఇంద్రియాల యొక్క ప్రభావంతో కొన్ని పనులు చేయాల్సి వస్తుంది, చేస్తాడు. కానీ అందులో దానికి ఆయనకు ఆసక్తి ఉండదు. అదొకటే తేడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఆ విధంగా అప్పుడు కూడా ఆయన నిష్కర్మషంగా ఉంటాడు. కాబట్టి చిత్త నైర్మల్యం పొంది మనందరం మోక్షాన్ని పొందే అవకాశం ఉందని ఈ విధంగా చేయడం ద్వారా 3 శ్లోకాల ద్వారా ఇప్పుడు కర్మయోగం ఏ విధంగా చేయాలి అనుష్ఠానం అనేది మనకి చెప్పడానికి కృష్ణ పరమాత్మ ప్రయత్నం మొదలైంది. మిగతా తర్వాత చూద్దాం. ఏతత్ సర్వం కృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.